ముఖ్యంగా ఈ ప్రోగ్రాంకి వచ్చేసి ఎంపీ MHPS అంటే మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి స్టేట్ అధ్యక్షుడు సిబ్లీ గారు వాస్తవంగా ఈరోజు వచ్చి వేంపల్లిలో కొన్ని అంటే పక్కీరిపల్లె కానీ ఇంకా ఏరియాకి మేమే పోయి అందరి దగ్గరికి పోయి ఇంకా విషయం తెలుసుకొని ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టాల్సింది. ఆయన బద్వేల్ కోర్టులో ఒక కేసు సంబంధంగా ఉండి కేసు అయిపోతుందిలే 12కి అనుకున్నాడు. దురదృష్టవశాత్తు సాయంత్రం 5 వరకు ఉండాల్సింది కాబట్టి అక్కడ లేట్ అయింది. తర్వాత ఖాద్రీ గారు, తర్వాత ఈయన కూడా అంతకుముందు వర్క్ బోర్డ్ డైరెక్టర్గా కూడా ఉన్నారు. వాళ్ళ పెద్దలందరినీ పంపించి ఈ మధ్య వచ్చి వేంపల్లిలో వచ్చి జరిగిన సంఘటన మీద కొంచెం క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ధర్మం ఉంది కాబట్టి మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మీకు అందరికీ తెలుసు ఆ రోజు ఏం జరిగిందో. ఒక అమ్మాయి మిస్సింగు, ఆ తర్వాత మిస్సింగ్ అయిందని చెప్పి కొందరు పోలీసులకు సంబంధం లేకుండానే వెతకని పోయినారు. ఆ వెతకని పోయినప్పుడు ఆ అమ్మాయికి కొంచెం ఫ్రెండ్ అయినటువంటి ఒక అబ్బాయిని కూడా వాళ్ళే పట్టుకొని స్టేషన్లో తీసుకొచ్చి అప్పగించారు. మళ్ళీ వాళ్ళే అతని ఫ్రెండ్ అని ఇంకా ఇద్దరిని కూడా తీసుకొచ్చి, అంటే పోలీసులు చేసింది కాదు అది, వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో ఇంకా ఇద్దరిని కూడా చేసి స్టేషన్లో పెట్టడం జరిగింది. తర్వాత ఒక 4 గంటలు 5 గంటల వరకు ఆ అమ్మాయి ట్రేస్ కాలేదు, అంటే ఆ అమ్మాయి జాడ ఎవరికి తెలియలేదు. ఆ రోజు దురదృష్టవశాత్తు ఆ రోజు జూలై వచ్చేసి 7వ తేదీ, అంటే జూలై 8వ తేదీ వచ్చేసి రాజశేఖర రెడ్డి గారి జయంతిని జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇడపలపాయలోనో పులివెందులలోనో కూర్చున్నాడు. ఇంకా మన జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎక్కడైనా కానీ శవము పరామర్శ ఈ రాజకీయం కామన్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉండే వాళ్ళు ఒక ఎత్తుగడ వేసి, అంటే ఇంకా వాళ్ళ దృష్టిలో ఏమైందంటే ఒక 4 గంటలు అమ్మాయి మిస్సింగ్ అంటానే ఏదేదో ఊహించుకొని ఖచ్చితంగా అమ్మాయిని చంపేసింటారు 100%. చంపినప్పుడు దాని కుటుంబ సభ్యుల బాధ ఒకవైపు మా అమ్మాయి కనపడలేదని, ఒక నిజంగా ఇంకా 4-5 గంటలు అడవిలో అమ్మాయి కనపడాలంటానే ఆటోమేటిక్గా అమ్మాయిని చంపేస్తుంటారని ఒక పుకారు పుట్టించి దాన్ని ఏ రకంగా క్యాచ్ చేసుకోవాలా అని చెప్పేసి మొత్తం ఆ అమ్మాయిని చంపేసినారు. వీళ్ళే ఉన్నారు. తర్వాత వీళ్ళను మీరు అవకాశం ఇచ్చి మేము చంపుతామని స్టేషన్ కాడికి అందరినీ గుంపు చేయడం స్టార్ట్ చేశాం. ఆ రోజు నేను సిఐ గారితో కూడా మాట్లాడినాను. 8-9 కూడా ఇబ్బంది లేదు సార్, కంట్రోలింగ్గానే ఉంది సిస్టమ్ అని చెప్పారు. ఏమన్నా మా అవసరం ఏమైనా ఉందా ఏమన్నా అంటే ఏం లేదు సార్, ఎవ్రీథింగ్ ఈజ్ అవర్ కంట్రోల్ అని కూడా చెప్పినారు. అలాంటిది సడన్గా ఒక అర్ధగంట 45 మినిట్స్కు అంతా గ్యాదరింగ్ అయిపోయి మొత్తం జనాన్ని పోగు చేసి మన అమ్మాయిని చంపేసినారు వాళ్ళు. అది ఇదని అందరినీ కావాలని రెచ్చగొట్టి, మీరు వీడియోలు కూడా చూడండి. ముందర పోలీస్ డౌన్ అని మాట్లాడిన వాళ్ళు వ్యక్తులు ఉన్నారు, పూలకుండీలు పాల్గొట్టిన వాళ్ళు ఉన్నారు, అద్దాలు పాల్గొట్టిన వాళ్ళు ఉన్నారు, అన్నీ చేశాం. ఈ గ్యాప్లో సిఐ గారికి ఫోన్ వచ్చింది, ఆ అమ్మాయి పలానా చోట కనపడిందని. అప్పుడు డిఎస్పీ కానీ సిఐ కానీ హుటాహుటిన ఆ అమ్మాయిని ట్రేస్ చేసేదానికి హడావుడిగా వెళ్ళిపోయినారు. ఆ వెళ్ళిపోయినప్పుడు ఆ గ్యాప్లో ఈ కుండీలు పాల్గొట్టడము, అద్దాలు పాల్గొట్టడము, వాళ్ళని మాకు అప్పగించండి, వాళ్ళని అది చేస్తాం ఇది చేస్తామని. అంటే ఎవరు వీళ్ళు ఒరిజినల్ బాధితులు కాదు, ఆ కుటుంబ సభ్యులను ఒకరిని వెనకేసుకొని ఇదంతా కూడా దాడి చేయడం, ఈ రకంగా చేయడం జరిగింది. అయిపోయిన తర్వాత మేము క్లియర్గా అవతల రోజే మాకు విషయం తెలిసి, మా ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా ఉన్నారు, విషయం తెలిసి నేనే రిమ్స్కు పోయి వాళ్ళని పరామర్శించి ఏం జరిగిందని కూడా కనుక్కొని మీ కుటుంబానికి కూడా అండగా ఉంటామని వాళ్ళని పరామర్శించి ఆ రకంగా చేస్తే, ఇక్కడ పోలీసులు ఆ రోజు నిజంగా ఈరోజు ఏదైతే ఆరోపిస్తున్నారో, అంటే ఏదో వైఎస్ఆర్సీపీ వాళ్ళను తర్వాత మైనారిటీ వర్గాలను చాలా ఇబ్బంది పెడతారని ఒక దుష్ప్రచారం, ఒక పుకారు పుట్టించారు. వాస్తవంగా ఆ రోజు ఉండి మా షబీర్ అయితేనేమి, తర్వాత మా తెలంగాణ వాళ్ళ బామర్ది అబ్దుల్ కానీ ఇంకొతను ఎవరైతే అమ్మాయి ఉందో ఆ లాడన్ అనే అతను కూడా మా పార్టీకి చాలా, ఇప్పుడు లాడన్ కేసులో ఉన్నాడు. అబ్దుల్ ఆడ విడిపించిన దానికి పోయిన దానికి కూడా అతని దాంట్లో ఉన్నాడు కాబట్టి పేరు రాసినారు. వీళ్ళంతా కూడా రాత్రి 10 వరకు ఉండి సర్దొచ్చినలే. ఘటన అనేది 10:30కు జరిగింది. అంటే నేననేది మాకెంతో ముఖ్యమైన వ్యక్తులను కూడా ఆడ కేసులో పెట్టడం ఇదంతా జరిగింది. అంటే నేను ఎందుకు చెప్తున్నాను ఇదంటే, అక్కడ వాళ్ళు తెలుగుదేశం అని కానీ వైఎస్ఆర్ అని కానీ ముస్లిం అని కానీ చూడలేదు. ఎవరు స్టేషన్ మీదకి వచ్చారో ఆ టైంలో ఎవరు ఉన్నారో వీడియోలు తీసి పెట్టుకొని ఉన్నారు, అంతే తప్ప దీని ఒక పెద్ద ప్రచారం. మొన్న మీరు కూడా చూశారు, పేర్ని నాని గారు ఏం మాట్లాడారు, లోకేష్ మీద ప్రచారం చేయండి, ఇట్లా చేయండి, ఒక కుట్ర అంతా కూడా ఆయన ఫోన్లో మాట్లాడేదంతా బయటకు వచ్చింది. అదే టైపు కుట్ర
జగన్ సొంత కాన్స్టిట్యున్సీ. జగన్మోహన్ రెడ్డి